దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి? పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ఎందుకు మనం పరిశీలన చేయాలి అంటే, వాక్యము మనకు క్లారిటీ ఇస్తుంది. అన్ని విషయాల్లో కావలసిన క్లారిటీని ఇచ్చి మనలో ఉన్న కన్ఫ్యూజన్ ప్రక్కకు నెట్టేసి ప్రతి విషయంలో సరైన అవగాహన దేవుని వాక్యం మనకి ఇస్తుంది. మీకు ఎప్పుడైనా ఒక సొల్యూషన్ కావాలి అంటే, ఒక పరిష్కారం కావాలంటే, డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ రన్ ఆఫ్టర్ ద ఫిలాసఫీస్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక సంబంధమైన తత్వజ్ఞానం వెనకాల కానీ లేదా మనుషులు వెనకాల పరిగెత్తద్దు. whenever you want a solution for a problem, open the scripture and focus on the word of God. దేవుని లేఖనాలు తెరిచి వాక్యం ఏం చెబుతుంది, లేఖనము ఏమి చెప్పుచున్నది అని ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి తన మహిమతో మనం నిలబెడతారు. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి? పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ఎందుకు మనం పరిశీలన చేయాలి అంటే, వాక్యము మనకు క్లారిటీ ఇస్తుంది. అన్ని విషయాల్లో కావలసిన క్లారిటీని ఇచ్చి మనలో ఉన్న కన్ఫ్యూజన్ ప్రక్కకు నెట్టేసి ప్రతి విషయంలో సరైన అవగాహన దేవుని వాక్యం మనకి ఇస్తుంది. మీకు ఎప్పుడైనా ఒక సొల్యూషన్ కావాలి అంటే, ఒక పరిష్కారం కావాలంటే, డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ రన్ ఆఫ్టర్ ద ఫిలాసఫీస్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక సంబంధమైన తత్వజ్ఞానం వెనకాల కానీ లేదా మనుషులు వెనకాల పరిగెత్తద్దు. whenever you want a solution for a problem, open the scripture and focus on the word of God. దేవుని లేఖనాలు తెరిచి వాక్యం ఏం చెబుతుంది, లేఖనము ఏమి చెప్పుచున్నది అని ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి తన మహిమతో మనం నిలబెడతారు. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి? పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ఎందుకు మనం పరిశీలన చేయాలి అంటే, వాక్యము మనకు క్లారిటీ ఇస్తుంది. అన్ని విషయాల్లో కావలసిన క్లారిటీని ఇచ్చి మనలో ఉన్న కన్ఫ్యూజన్ ప్రక్కకు నెట్టేసి ప్రతి విషయంలో సరైన అవగాహన దేవుని వాక్యం మనకి ఇస్తుంది. మీకు ఎప్పుడైనా ఒక సొల్యూషన్ కావాలి అంటే, ఒక పరిష్కారం కావాలంటే, డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ రన్ ఆఫ్టర్ ద ఫిలాసఫీస్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక సంబంధమైన తత్వజ్ఞానం వెనకాల కానీ లేదా మనుషులు వెనకాల పరిగెత్తద్దు. whenever you want a solution for a problem, open the scripture and focus on the word of God. దేవుని లేఖనాలు తెరిచి వాక్యం ఏం చెబుతుంది, లేఖనము ఏమి చెప్పుచున్నది అని ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి తన మహిమతో మనం నిలబెడతారు.